సరేనా. హాయ్ ఫ్రెండ్స్, పనసకాయ హల్వాకి నేను ఫస్ట్ ఒక కప్పు మెజరింగ్ ఏ మెజర్తో తీసుకున్నానో ఆ మెజర్తో ఒక కప్పు పుట్నాలు ఇది సన్నగా దూరం అంత మీద వేగిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం హల్వా చేసేటప్పుడు డైరెక్ట్ ఫస్ట్ ఇది వేయించాము, పనసకాయ వేయించి అందులోకి వేస్తాం కాబట్టి ఫస్ట్ ఇది దూరగా వేయించుకుంటే మనకి మళ్ళీ ఇది పచ్చివాసన అనేది లేకుండా పోతుంది. ఎంతైనా కూడా పప్పు కదా, కొంచెం వేయిస్తే అది మళ్ళీ పచ్చి స్మెల్ అయిపోయి మనకు మంచి క్రిస్పీ అరోమా స్మెల్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం బాగానే రోస్ట్ అయింది, సో ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఆఫ్ చేసేస్తున్నాయి. ఇది కొంచెం చల్లగైనాక పౌడర్ చేసుకుందాము. చల్లగైన పప్పుల్ని ఫుల్ పౌడర్, ఫైన్ పౌడర్గా చేసుకుందాం. ఒక బాగా తీసుకొని 1 టేబుల్ స్పూన్ నేను గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తున్నాను, నెయ్యి వేసుకోకుండా. గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకొని దీనికి మధ్యలో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది. సో ఒక కప్పు పప్పుల పొడికి నేను సేమ్ అదే గ్లాస్ మెజర్మెంట్స్ తోటి 4 కప్స్ పనసకాయ ప్యూరీ తీసుకుంటున్నాను. జూమ్ చేయొచ్చు, చూడు. ఆఫ్ చేసావా, మ్యూట్ పెట్టావా? పనసకాయ వేసి దీన్ని స్లైట్గా సన్న మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అంతా క్లీన్ చేసుకొని సో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, గ్రౌండ్నట్ ఆయిల్, రిఫైన్డ్ గ్రౌండ్నట్ ఆయిల్. మళ్ళీ దీన్ని కలుపుకోవాలి. ఇట్లా 3 to 4 స్పూన్స్ వరకు పడుతుంది మనకు. మొత్తం లూజ్గా మొత్తం ఇది ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనకు స్వీట్ అరోమా వస్తుంది. అప్పటి వరకు ఇట్లా కలుపుకోవాలి. సో ఇది కూడా పీల్చేసుకోండి. సో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నేను. మొత్తం 4 to 5 స్పూన్స్ పడుతుంది దీనికి. ఈ విధంగా మనకి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఈ దంచి పెట్టుకున్న పప్పులు కూడా వేసేయండి. వేసుకొని బాగా నీట్ స్లాంట్ పెట్టు, నిల్లు పెడుతున్నావు నువ్వు. ఇట్లానే అట్లా నువ్వు ఇక్కడి నుంచి తీయమ్మా, నువ్వు జూమ్ చెయ్యి. చాలా కష్టపడిన వస్తున్నాడు. ఆఫ్ చేసి రాని చేస్తావు, చెప్తే విను, వాటిని చెప్పు చేస్తావు నువ్వు ఆన్ చేసే. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఇట్లా మనము ఇట్లా చేసినాక ఇట్లా గట్టిగా అవుతుంది. ఇంక ఇప్పుడు ఒకసారి మంట వీలైనంత వరకు సన్నగా పెట్టుకొని షుగర్ ఒక 1 కప్పు నేను అందాజుగా వేసేస్తున్నాను. 1 కప్పు 1 గ్లాస్ 1 to 1.5 గ్లాస్ షుగర్ వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని ఇలాగే కలపాలి.
సన్న మంట మీద షుగర్ మెల్ట్ అయిపోవాలి. బర్ఫీకి బాగా పట్టుకుంటే ఆ లోపల ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. ప్లేట్కి ఇట్లా చూడండి, బాగా దగ్గర పడ్డది. గిన్నె నుంచి కూడా ఇట్లా సపరేట్ అవుతుంది. ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. చక్కెర కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు కొంచెం బాదం పలుకులు ఇవ్వండి. బాదం పలుకులు వేసేసాను. దంచిన బాదం పలుకులు వేసి ఒకసారి అట్లా కలుపుకొని ప్లేట్కి నెయ్యి అయినా నూనె అయినా మీ ఆప్షన్ రాసుకొని దానికి వేసేసి ఇది పెట్టి చల్లగా వనియాలి. నెయ్యి నూనె మీ ఆప్షన్ రాసి దీన్ని వెంటనే ప్లేట్కి షిఫ్ట్ చేసేయాలి. షిఫ్ట్ చేసి చల్లగా అయినాక ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్